ఇగో వీడిని అరెస్ట్ చేసిరటగా. బూతు యూట్యూబర్ బెంగళూరులో అరెస్ట్ అట. మంచి చెడుల విచక్షణ మరచి తండ్రి కూతురు బంధానికి అశ్లీలం జోడించి మాట్లాడిన బూతు యూట్యూబర్ ప్రణీత్ హనుమంతును బుధవారం బెంగళూరులో అరెస్ట్ చేసినట్లు టీజీ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖా గోయల్ తెలిపారు. ఇటీవల సామాజిక మాధ్యమాల వేదికగా హనుమంతు అతడి మిత్రులు వీడియో చాటింగ్లో మాట్లాడుకున్నారు. వాడి వీడియోలు మొత్తం ఇట్లనే ఉంటాయి, అన్ని కాన్ఫరెన్స్లు పెట్టడం, బూతులు మాట్లాడుకోవడం. ఇట్లాంటి ఛానల్స్ చాలా ఉన్నాయి. మీరు వాటి మీద ఫోకస్ చేయండి. ప్రజల కోసం మాట్లాడుతున్న, క్వశ్చన్ చేస్తున్న ఛానళ్ళ మీద కాదు మీరు ఫోకస్ చేయాల్సింది. ఈ బూతులు మాట్లాడుతున్న ఛానల్స్ మీద, ఈ సమాజం మీద ప్రభావం చూపిస్తున్న వాటి మీద ఫోకస్ చేయండి. ఇంట్లోకి వచ్చిన తండ్రి వద్దకు అమాయకంగా వెళ్ళిన చిన్నారిని ఉద్దేశించి అసభ్యకరంగా మాట్లాడారు. తండ్రి కూతుర్ల బంధాన్ని కించపరిచేలా దారుణంగా వ్యాఖ్యలు చేశారు. వారిలో ఏ ఒక్కరూ దీన్ని తప్పు అని వారించకపోగా వికృతంగా నవ్వుతూ తమ నీచ బుద్ధిని ప్రదర్శించారు. సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టిన ఈ వీడియో పైన సినీ నటుడు సాయి ధరమ్ తేజ్ ఎక్స్ ద్వారా తీవ్రంగా స్పందించారు. ఈ వీడియోను ఏపీ తెలంగాణ సీఎంలతో పాటు పలువురు అధికారులకు ట్యాగ్ చేశారు. దీనిపై స్పందించిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నిందితులపైన చర్యలు తీసుకోవాలని డీజీపీని ఆదేశించారు. దీంతో ఈ నెల 7వ తేదీన టీజీ సైబర్ సెక్యూరిటీ బ్యూరో పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రధాన నిందితుడు హనుమంతు బెంగళూరులో ఉన్నట్లు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అనంతరం నిందితుడిని స్థానిక న్యాయస్థానంలో హాజరుపరిచి ట్రాన్సిట్ వారెంట్ పైన అరెస్ట్ చేసి నగరానికి తీసుకొస్తున్నారు. మిగిలిన వారిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసిరట. సో కొంచెం మిగతా వాళ్ళు కూడా ఈ ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడతారు. సో ప్రస్తుతానికైతే ఈ తెలుగులో మాట్లాడే కొంతమంది కూడా ఈ రకమైన కంటెంట్ని చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళందరినీ పిలిపించవచ్చు, పెద్ద సమస్య కూడా కాదు వాటిని పూర్తిగా కట్టడి చేయడానికి. అండ్ దాంతోపాటు ఈ బెట్టింగ్ యాప్స్ని ఎంకరేజ్ చేస్తున్న వాళ్ళ మీద కూడా ఒక కంట కనిపెడుతుండాలి. ఈ బెట్టింగ్ యాప్స్ లీగల్ కదా, ఇది అందుబాటులో ఉన్నది కదా, నేను చేయకపోతే ఇంకోటి చేస్తాడు కదా, ఇగో ఇట్లాంటివి తీసుకొస్తున్నారు. సో వీటి మీద కూడా ప్రధానంగా ఫోకస్ చేయాలి.